ఇక పంజాబ్ లో కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చాలా ప్రాంతాల్లో వీధులన్నీ నదులను తలపిస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా మెగా జిల్లాలో ఓ రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో స్కూల్ విద్యార్థులతో పాటు కొంతమంది చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు అక్కడి స్థానికులు యత్నించారు. వేరే దారి లేకపోవడంతో మనుషులే వంతెనగా మారిపోయారు. ఇక మల్లయాన్ గ్రామానికి చెందిన కొందరు చిన్నారులు స్కూల్ కు వెళ్లగా వర్షాల కారణంగా సెలవు ప్రకటించారు. దీంతో విద్యార్థులు వెనుదిరిగి వస్తూ ఉండగా మార్గ మధ్యలో ఓ చోట రోడ్డు కొట్టుకుపోయింది. వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండగా అవతలి ఒడ్డుకు వెళ్లేందుకు మార్గం లేక ఆ విద్యార్థులతో పాటు అటుగా వెళ్తున్న మరికొందరు అక్కడే చిక్కుకుపోయారు. వీరిని గమనించిన స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. వరద ప్రవాహం నడుము లోతున ఉన్నప్పటికీ కనీసం 5 అడుగుల దూరం వరకు రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో విద్యార్థులను దాటించేందుకు ఇద్దరు వ్యక్తులు వినూత్నంగా ఆలోచించారు. వరద ప్రవాహానికి అడ్డుగా పడుకుని మానవ వంతెనగా మారారు. అనంతరం వారిపై నుంచి విద్యార్థులను అవతలి వైపుకు పంపించారు. ఇక విద్యార్థులు 10 మంది వ్యక్తులను ఇలా రక్షించారు.